అనేక మంది, లక్షలాది మందికి దేవునికరంగా ఉన్న మరి ప్రార్థన విజయాల్లో మీ సాక్ష్యం కూడా తెలియజేయబడుతుంది. ఈ విషయాలు గమనించండి. మంచిది. సాక్ష్యాలు వింటున్నప్పుడు శ్రద్ధగా గమనిద్దాం. సహోదరి సాక్ష్యం ఇస్తుంది. గడిచిన వారంలో ఒక అన్యుల కుటుంబంలో ఒక తల్లి గారికి పరిచర్య చేయటానికి పనికి ఒప్పుకుంది. ఆమెకి బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. కదలిక లేదు, మాట్లాడలేని పరిస్థితి. తను సహోదరి అయితే అక్కడ సువార్తను నేను ప్రకటిస్తాను కదా, నా సాక్ష్యం ద్వారా అయినా వారి జీవితాలు మార్పు చెందుతాయి కదా, తను చక్కటి ఆరోగ్యం పొందిద్దని సహోదరి అక్కడ పనికి ఒప్పుకొని తన కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించింది. దేవా, ఏమి స్వస్థపరచబడాలి, ఈ కుటుంబం నీ కొరకు పట్టబడాలి సయ్యా. కదలిక లేదు, బ్రెయిన్ ఆపరేషన్ చేశారు, మాట లేదు, చక్కగా నడవలేని పరిస్థితి అయ్యా అని సహోదరి ప్రార్థన చేసింది. తన ప్రార్థన దేవుడు ఆలకించాడు. దైవజనులతో కూడా ప్రార్థన చేయించుకొని వెళ్ళింది. దేవా, స్వస్థపరచు, తను మాట్లాడాలి, చక్కగా తను లేచి తన పని తను చేసుకోవాలి ప్రభు అని తను ప్రార్థన చేసింది. తన ప్రార్థన దేవుడు ఆలకించి ఈరోజు చక్కగా మాట్లాడుతుంది, చక్కగా లేచి తన పని తను చేసుకుంటుంది. దేవుడు తన ప్రార్థన ఆలకించి తన పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుని నామని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి తల్లిగారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారండి. తను ఇక్కడే దగ్గరలో 52 ఎకరాల్లోనే ప్రాంతంలో ఉంటుంది. తన పేరు పుల్లమ్మ. మరి గడిచిన ఆదివారం భోజనం పరిచర్య చేసుకొని ఇంటికి వెళుతూ ఉందట. మరి తను దిగాల్సిన ప్రాంతం వచ్చినప్పుడు ఆటో చెప్పిందంట, అయ్యా ఇక్కడ ఆపు అని చెప్పిందట. సరే, ఆపడానికి అతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈలోపు బండి దిగుదామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆమె తెలియకుండానే కళ్ళు అదొక రకంగా మగతొచ్చేసి మంపుకి గురైందట. ఒక మత్తులాగా వచ్చిందయ్యా, ఎందుకు అర్థం కాలేదు. మరి దిగే సమయానికి 2 చేతులు వదిలేసి అమాంతును పడిపోయాను. వాస్తవానికి బండి వెళతానే ఉంది, నేను పడిపోయాను. ప్రాణాపాయమైన పరిస్థితి, వాస్తవానికి ప్రాణం పోవాల్సిన పరిస్థితి. అయినా కూడా దేవుడు ఏ అపాయం జరగకుండా తన కృపలో కాపాడి ఓ చిన్న గాయం అయిపోయింది, దేవుడు దాన్ని కూడా స్వస్థపరిచాడు, నన్ను ఆరోగ్యంగా దేవుని సన్నిధికి నడిపించాడని సోదరి సాక్ష్యం చెప్తుంది. ప్రభు చేసిన కార్యాన్ని బట్టి గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మరొక చెల్లి సాక్ష్యం చెప్తా ఉంది. తనకు కుమార్తెలు ఉన్నారు కానీ బాబు లేడట, కుమారుడు లేడట. మరలా దేవుడు కృప చూపించాడు, గర్భవతి అయింది. అందరూ చెప్తున్నారట నీకు అమ్మాయే కలుగుతుంది మళ్ళా అని. డాక్టర్ దగ్గరికి వెళ్తే కాన్పు అయ్యే ముందు కూడా నీకు అమ్మాయే పుడుతుందమ్మా అని చెప్పి డాక్టర్ గారు కూడా చెప్పాడట. సరే, ఏమైతే దేవుని సన్నిధికి వచ్చి ఒక రాత్రి అంతా గడిపి, అయ్యా ఇంతవరకు ఆడబిడ్డలను ఇచ్చావు, ఒక మగబిడ్డ కోసం అడుగుతా ఉన్నా, నీ చిత్తమైతే నాకు అనుగ్రహించని ప్రార్థన చేసుకుందట. తర్వాత అందరూ ఆడబిడ్డ అని చెప్పారు. దేవుని మహాకృప డెలివరీ అయింది, చక్కని మగబిడ్డను ప్రభు అనుగ్రహించాడు. అందును బట్టి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. తను బండి డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. లారీ అన్లోడ్ చేసేసి తనతో పాటు ఉన్న క్లీనర్ ఇద్దరు బండి మీద వస్తున్నారంట. ఆ సమయంలో ఎదురుగా ఒక కారు వచ్చి తనని స్కూటీ మీద ఉన్న వీళ్ళిద్దరిని గుద్దేసిందంట. కానీ ఎటువంటి ప్రమాదం కాకుండా తనతో పాటు ఉన్న క్లీనర్కి ఇద్దరికి క్షేమంగా దేవుడు కాపాడని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని చేసిన మేలు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సాక్ష్యం ఇస్తుందండి. వీరు మన తండ్రి సన్నిధిలో పరిచారకులు. ఈమె యొక్క భర్త మన తండ్రి సన్నిధిలో కరెంటు పరిచారకుడు, పేరు నాగరాజు. వీరికి వివాహం అయ్యి 9 సంవత్సరాలు అయింది. కానీ ఒక లోటు, గర్భఫలం లేదు. దాని విషయంలో ఎంతోమంది చేత ప్రార్థన చేయించుకున్నారు, డాక్టర్లకు చూయించుకున్నారు. కానీ మన తండ్రి సన్నిధి చర్చిలో దైవ సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకొని మరి హన్నా వాళ్ళు ఆ రోజు హన్నా ఏ విధంగా అయితే పిల్లల కోసం ప్రార్థన చేసిందో కన్నీటితో, మరి తను కూడా అదేవిధంగా విశ్వాసంతో ప్రార్థన చేసి ప్రభువా నాకు గర్భఫలాన్ని తెరవమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు 9 సంవత్సరాల తర్వాత మరి శ్రేష్టమైన ఒక అమ్మాయిని నాకు దయచేశాడు యేసయ్య అని మరి సాక్ష్యం చెప్తుంది. ఈ యొక్క దేవుడు వీరొక ప్రార్థన ఆలకించి చక్కటి ఆడపిల్లనిచ్చిన యేసయ్యకే మహిమ కలుగునుగా. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.